వాక్యంలో చక్కని మాట సిస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, మన కుటుంబంలో కంపల్సరిగా కుటుంబ ప్రార్థనతో పాటు సంఘ ప్రార్థన కూడా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, చదవద్దు కానీ, ఒకడు 1000 మందిని తరుమును 100 మందిని తరుమును, ఇద్దరు అంటండి 10,000 మందిని తరుగుతారట. దేవునికి స్తోత్రం. ఎంతమందిని అంటండి? ఒకడు 100 మందిని అయితే ఇద్దరు ఏం చేస్తారంటండి? సాధారణంగా మన కుటుంబాల్లో ఆత్మీకంగా, భౌతికంగా, ఆర్థికంగా అభివృద్ధి కలగటానికి ఒక మెట్టు ఏంటంటే, మనం వ్యక్తిగతంగా మన కుటుంబంలో మనం ప్రార్థన చేసుకుంటాం, మంచిదే. పరిశుద్ధులందరూ కూడా మన గృహానికి వచ్చి ప్రార్థన చేస్తే మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి దారిద్ర్యం, ప్రతి బలహీనతలు అన్నీ కూడా తొలగిపోతాయి. అది వాస్తవం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సత్యాన్ని చాలామంది తెలియక ప్రార్థన పెట్టుకుంటే డబ్బులు ఖర్చు అయిపోతాయేమో, ప్రార్థన పెట్టుకుంటే ఎలా భరించలేమో, ప్రార్థన పెడితే రిచ్గా పెట్టుకోలేము మనం. బాబు మాట్లాడకండి, ఆయన మనం రిచ్గా పెట్టుకోలేమో, బిర్యానీ పెట్టాలేమో, చికెన్ పెట్టాలేమో, అమ్మో ఇంత ఖర్చు ఎక్కడ, ఒకసారి ప్రార్థన పెట్టుకుంటే 5,000 10,000 అంత మనం పెట్టాల్సిన అవసరం లేదు. కనీసం చిన్న టిఫిన్ పెట్టినా పర్లేదు, అది కూడా పెట్టలేకపోయినా స్వీట్ హార్ట్ ఇచ్చినా సరిపోదు. దేవునికి స్తోత్రం. ఎవ్వరు మనల్ని తక్కువగా అనుకోరు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం భోజనాల కొరకో టిఫిన్ల కొరకో ప్రార్థన కాదు మనది. మన ప్రార్థన ఏంటంటే దురాత్మ శక్తులను వెళ్ళగొడటానికి. దేవునికి స్తోత్రం. మన గృహాల్లో కూడా దురాత్మ శక్తులు ఉంటాయంటే మనకు తెలియకుండా ఆయా రీతులకు మన గృహాల్లో ప్రవేశించడానికి చూస్తాయి. కనుక మన ప్రార్థన మనతోటి ప్రార్థన. అందుకే ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, ఒక యవ్వనస్తుడు ప్రార్థనకి వెళ్తున్నాడంట. వెళ్తా మానేశాడంట. మానేసేస్తే ఆయన అడిగాడంట, అయ్యా ఎందుకు ప్రార్థనకు రావట్లేదంటే, అయ్యగారు నేను ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నానండి, ఆరాధన చేసుకుంటున్నానండి. చాలామంది ఏంటంటే గృహ కూడికలకు రారు. అది వాళ్ళ యొక్క ఇష్టం అనుకోండి. ఎందుకంటే బైబిల్లో చక్కని మాట ఉంది, ఏమి విత్తుతామో అదే పంట కోస్తాం. మనం ఎలా ఉంటే అలాగే పంట కోస్తాం. అయితే అప్పుడు అన్నాడంట ఆ దైవజనుడు, ఒక ఇంట్లో కాడ తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాడంట. పొయ్యి మంటేస్తూ ఉన్నారంట. పొయ్యిలో ఏమున్నాయి? కట్టెలు ఉన్నాయి. కట్టెలుంటే ఒక్కొక్క కట్టి తీసి పక్కన పెడుతున్నాడంట. కట్టి పెడుతుంటే తీసిన కట్టి అంతా ఏమైపోతుంది? బయటికి దిగని కర్ర ఆరిపోతుంది కదా, ఆరిపోతుంది. అలాగ ఒక్కొక్క కట్టి తీసేసినంట. కట్టి తీసేస్తే పొయ్యి ఆరిపోయింది. అప్పుడు ఆయన చెప్పాడంట, సహవాసంలో మనం ఉన్నప్పుడు అందరం కూడా ఆత్మలో మండించబడతాం. అలాగే ఒంటరిగా ఉంటే మనము ఆత్మలో వర్ధిల్లలేం. అందుకే మన కుటుంబాల్లో కానీ లేకపోతే మన సంఘంలో కానీ ఈ మంట అంటే అందరము ఏక మనసుతో దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థనా విజ్ఞాపనలనే మంట ఉన్నప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. మన ఇంటిలో ఆ యొక్క ప్రార్థన జరిగినప్పుడు మన గృహం అభివృద్ధి చెందుతుంది. మనము బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు అనేకులు కలరు. వెదజల్లాలి. దేవుని వాక్యం సెలవు. మరి చాలాసార్లు మనం అనుకోవచ్చు, మన దగ్గర లేదు అనే మాట చాలాసార్లు మనం వింటాం. అసలు క్రైస్తవుని నోటి నుంచి లేదనే మాట రాకూడదు. దేవునికి స్తోత్రం.
ఎందుకంటే మనం ఏది తలస్తామో అది మన జీవితాల్లో జరుగుతుంది. కనుక దేవుని సన్నిధిని మనం ఆహ్వానించడం చాలా మంచిది. ఈరోజు పీటర్ బ్రదర్ గారు చాలా బిజీ, అసలు ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన మాట, అయినప్పటికి కూడా వారి ఇంట్లో గృహ కూడిక కావాలనుకున్నారు. దేవునికి స్తోత్రం. చాలామందికి ఫోనులు చేశాను, వస్తామన్నారు. చాలామందికి మెసేజ్ అందరికి పెట్టాను. వాళ్ళు అనుకుంటారు మేమే బిజీ, వాళ్ళకి అసలు బిజీ లేదేమో అనుకుంటారు. ఎవరికి ఉండే బిజీ వాళ్ళకు ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి దూరంగా ఉండి మనం ఏమి కూడా సాధించలేమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. కనుక సహవాసంగా సంఘ కట్టుబాటుకి కట్టుబడి ఉండాలి. సేవకుని మాటకి లోబడితే దేవునికి లోబడినట్లే, సేవకుని మాట ధిక్కరిస్తే దేవుని మాట కూడా ధిక్కరించినట్టే. అయితే ఇక్కడ దేవుని సన్నిధి గురించి మీతో కొన్ని మాటలు ఈరోజు పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. కోపం వచ్చిన వాళ్ళు ఇంకొట్టి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. బాబు ఎంత కోపం, నా మీద అంత కోపం ఉంది. ఎవరు చెప్పారు? పరమేశేనా? ఇంకా ముగించట్లేదు అనుకుంటున్నాడు. ఎందుకంటే పాపం కాలేజీకి ఎండలో వెళ్ళి వచ్చాను, 9 అయింది, ఇంతవరకు వాక్యం మొదలు పెట్టలేదు, ఎప్పుడు ముగిస్తారో బాబు అని ఎదురు చూస్తున్నారు. మేము వచ్చిందే 8 గంటలకు. దేవునికి స్తోత్రం. ఇవాళ చాలా లేటుగా జరిగింది అన్ని కార్యక్రమాలు. ఎందుకో తెలియదు కానీ 7 అయ్యేతలకి ఇక్కడ ఉండాలనుకుంటాం. మేము అక్కడ 7:15 బయలుదేరాం. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చేతలకి అరగంట. అది కాక ఈరోజు టైము ఆ ట్రాఫిక్ కదా ఎక్కువ ట్రాఫిక్. మా రాజుబాబుని 5:30కి 6:30కి రమ్మన్నా, 7 గంటలకు ఫోన్ చేసి ఎక్కిపోయినా. ఆయన బిజీ అయింది, ఎందుకంటే మరి షాపు కదా. సరే, ఏదైనా ఒక విషయం ఏంటంటే టైం మెయింటైన్ చేయటమే మనకు ఆశీర్వాదం అండి. దేవునికి స్తోత్రం. టైం చాలా ఇంపార్టెంట్. పోయిన సమయం రాదు అండి. ఇప్పుడు 9 అయిపోయింది, నేను ఏం వాక్యం చెప్పాలని నాకు ఇప్పుడు సిద్ధపడి వచ్చిన వాక్యం బయటికి వెళ్ళిపోతుంది. ఏం చెప్పాలి, ఎంత టైం చెప్పాలి? దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు ఉందని చెప్పండి, మీరే చెప్పండి అమ్మా. దేవుని చిత్తం 10 అయిపోద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నానా ఏమంటారు? పరమేశ్వర్ చెబుతున్నాడు ఏదో. పరమేశ్వర్ చెబుతున్నాడు, పరమేశ్వర్ మీరు చెబుతారు. 1 గంట అయినా పర్లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అల్లరి చేస్తానికి ఇక్కడ బాగుంది చాలా. సరే, దేవునికి స్తోత్రం. చాలా త్వరగా మనం ఏదన్నా, నేను ఎప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఎవరిని చూడను, కళ్ళు మూసుకొని చెబుతాను. ఒకవేళ ఏదన్నా తొందరగా ముగించాలంటే ఆమేనానండి. ఏమంటారు? దేవుని స్తోత్రం. లేట్ అవుతుంది అనుకోండి, లేకపోతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, లేదా ఆమేనని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయంలో దానికి ముందుగా 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయంలో 11వ వాక్యం ఒకసారి చూద్దాం. చాలా త్వరగానే ముగిస్తాను, ఎందుకంటే ఇంట్రడక్షన్లాగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. దేవునికి స్తోత్రం. భూలోకము ఏ సన్నిధిలో అంటండి? దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. దేవునికి స్తోత్రం. లోకములు అనలేదు, అక్కడ ఏమని రాశాడండి? భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. ఎందుకు చెడిపోయి ఉన్నాడు అక్కడ మరి అంతా కూడా చెబుతాడు. అక్కడ నరుల కుమార్తెలు, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో ఏం చేశారంటండి? పెళ్లి చేసుకున్నారంటండి, వివాహం చేసుకున్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు నడిచారు. ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమారులు, ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా, దేవుని బిడలమైన మన జీవితంలో ప్రత్యేకత కలిగినటువంటి రక్షించబడినటువంటి మన జీవితాల్లో పిల్లరా, అన్యజనులతో ఇజ్జోడుగా ఉండటం వలన
దేవుని ప్రణాళిక విశ్వాసులు అవిశ్వాసులతో కలిసి జీవించటం వలన ఏమవుతుందంటే విశ్వాసము అవిశ్వాసము రెండు కలిసిపోయి మిళితమైపోయి విశ్వాసము అటు అవిశ్వాసం కావట్లేదు, అటు అవిశ్వాసం కావట్లేదు. అంటే రెండును కలుపుకొని వెళ్ళిపోతున్నారు, విశ్వాసము అవిశ్వాసం. కనుకని ఇక్కడ పిల్లరా, విశ్వాసి అయినటువంటి యజమాని విశ్వాసము లేని యజమానురాలను కూడా తన స్వాధీనంలోకి తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ పిల్లరా, భూమి అంటండి బొత్తిగా దేవుని సన్నిధిని చెడిపోయిందంటండి. దేవుని సన్నిధిలో చెడిపోయినటువంటి భూమిని, భూలోకమును మళ్ళీ పిల్లరా దేవుని సన్నిధిలో మరలా అది బాగు చేయబడాలంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ భూలోకం అంటే ఎందుకంటే మనుషులు, అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనుషులైనటువంటి వారు దేవునికి దూరస్తులయ్యి దేవుని చిత్తములో లేకుండా అందరూ తమ స్వకార్యములను లేకపోతే పిల్లరా వారి సొంత ఆలోచనలు బట్టి ముందుకు వెళుతున్నారు. అది దైవ చిత్తమా కాదా, దేవుని ఏర్పాటా కాదని ఆలోచించే జనులు ఈరోజు చాలా తక్కువ మంది అయిపోయారు. వారు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం చేసే ప్రతి పనిలో ఇది దేవుని చిత్తమా, దేవుని ప్రణాళిక కాదని మనం ఆలోచించే వారికి ఉండాలి. ఒకరోజు ఆది కాండంలో 18వ అధ్యాయంలో 22వ వాక్యంలో మనం చూసినట్లయితే 18 వచనం చదువునా, 18వ అధ్యాయం 12వ వచనం కాదు 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 ఒక్క నిమిషం, 17 18 చదవండి. 17 ఆది కాండం 17 అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము ఇరవై రెండు చదువునా, 22వ వచనం చదువున్నాను. 22వ వచనం, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచెను. దేవునికి స్తోత్రం. భూలోకము ఏమైందంటండి, యెహోవా సన్నిధిని ఏమైందంటండి, చెడిపోయింది. ఇక్కడ సొదొమ గొమొర్రాల గురించి కూడా చూసినప్పుడు దేవుడు అంటండి 21వ వచనంలో అంటాడు చూడండి, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను, చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకాను యెహోవా సన్నిధిని నిలిచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా యొక్క పాపం అంటే ఆకాశం అంటుతుందంటండి. కనుక ఇలాంటి ప్రజలను గురించి దేవుడు అంతం వచ్చినది. ఎందుకంటే వారు లోబడని వల్ల ప్రజలుగా ఉన్నారు, దైవ భయం లేదు, చెడిపోయిన మనసు కలిగిన వారు, అసహ్యమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు, క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. ఇలాంటి మనుషులను నాశనం చేయటానికి దేవుడు ఏం చేశాడంటే మనుషులను పంపించి తన దూతలను పంపించారు. వారు సొదొమ వైపు వెళుతున్నారు. ఆ సొదొమ వైపు వెళ్ళి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక కుటుంబమును రక్షించటానికి వారు ఆలోచన కలిగి ఉన్నారు. కనుక వారంటండి ఏం చేశారంటే లోతు గృహానికి వెళ్ళారు. అయితే వారు సొదొమ ప్రాంతం వైపు వెళ్ళినప్పుడు అంటండి అబ్రహాం అయితే వారితో పాటు వెళ్లకుండా ఆయనంటండి యెహోవా సన్నిధిలో నిలిచాడు. దేవునికి స్తోత్రం. యెహోవా సన్నిధిని ఎందుకు నిలిచాడు ఆయన? దేవుని యొక్క వాక్యములు మరలా మాట చదువు, మరొకసారి మాట చదువుదాం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని ఏం చేసినట్టండి నిలిచాడు. దేవుని సన్నిధిలో నిలిచాడు.
ఎందుకు నిలిచాడు దేవుని సన్నిధిలో? నశించిపోతున్నటువంటి ఆ పట్టణమును రక్షించటానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఒక విషయాన్ని గమనించాలి. లోతు నివసిస్తున్న ప్రాంతం, తన సోదరులు నివసిస్తున్న ప్రాంతము సొదొమ ప్రాంతాన్ని నాశనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే అబ్రహాము నాశనమయ్యేటువంటి పట్టణాన్ని కాపాడటానికి ఒక విశ్వాసిగా లేక ఒక దేవుని యొక్క దీవెన పొందినటువంటి కుమారునిగా దేవుని సన్నిధిలో నిలిచాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, మనము నశించిపోయే లోకమును రక్షించటానికి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి వారిగా దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన కుటుంబంలో కూడా సరైన దీవెన ఆశీర్వాదం రాకుండా అడ్డగిస్తున్నటువంటి కార్యాలు ఎన్నో మన కుటుంబాల్లో ఉన్నాయి. అంతేకాకుండా అపవాది మనల్ని ఎవరిని మిరుగుదునని దినదినము కూడా వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అంతేకాకుండా మీ విరోధి అయిన అపవాది ఎవరిని మిరుగుదునని గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉన్నాడు. అది సంఘాన్ని మింగటానికి కావచ్చు, సంఘాన్ని పాడు చేయటానికి కావచ్చు, మన కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేయటానికి కావచ్చు, లేకపోతే పిల్లల మన అభివృద్ధిని కుంటుపరచడానికి కావచ్చు, మన ఆత్మీయ జీవితాన్ని చల్లార్చడానికి కావచ్చు. వాడు ఏం చేస్తాడంటే వల ఒగ్గుతున్నాడని హబక్కూకులో చెబుతున్నాడు. పేతురు అంటాడు కదా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిగులుదని తిరుగులాడుతున్నాడు. కనుక సొదొమ ప్రాంతంలో కూడా అపవాది వారిని వెంటాడుతూ వారిలో దురాత్మ సంబంధమైన మనసును కలిగించి, చెడ్డ బుద్ధి, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కలిగించి ఆ ప్రాంతం అంతా కూడా దేవుని భయం అనేది లేకుండా చేయబడింది. కనుక ఈ దేవుని భయం లేకుండా చేయబడింది కాబట్టి పిల్లరా, దాని కొరకు విజ్ఞాపన చేయటానికి అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మన గ్రామ రక్షణ కొరకు, మన ప్రాంత రక్షణ కొరకు ఎందరో నశించిపోతున్నారు. ఎందరో పిల్లరా విశ్వాసులుగా పిలబడుతూ కూడా అవిశ్వాసులుగా జీవించేవారు ఉంటున్నారు. ఎందరో పేరుకు క్రైస్తవుడిగా ఉంటూ పిల్లరా క్రైస్తవులుగా జీవించలేని వారు ఉన్నారు. అంతే మన ఇరుగు పొరుగు వారు కూడా పిల్లరా దేవుణ్ణి ఎరగక నరకానికి జోగుతున్న వారు అనేక మంది ఉన్నారు. నువ్వు అబ్రహాము ద్వారా నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా పిలువబడిన నీవు నేను అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా నీవు కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఆ మాట మనం చూసినట్లయితే అక్కడ తెలియజేయబడుతుంది మనకి. అప్పుడు అబ్రహాము సమీపించి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఏమన్నాడు? ఒకవేళ 50 మంది నీతిమంతులుండినా దానిలోనున్న ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయకుండా కాయవా అంటున్నాడు. పిల్లరా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో అడుగుతున్నాడు, ప్రభువా ఎంత బాధ్యత, ఎంత భారం, ఎంత ఆసక్తి కలిగి అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము ఎవరండి? విశ్వాసులకు తండ్రి. ఆ తండ్రి బిడ్డలమైన మనము కూడా ఆయన కుమారులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ద్వారా మనం అందరం విశ్వాసానికి వారసులుగా చేయబడ్డాం. అబ్రహాము ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉండి నశించిపోతున్నటువంటి సొదొమ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఆ పట్టణాన్ని కాపాడయ్యా అని చెప్పేసి పిల్లరా 50 మంది ఉంటే నువ్వు కాపాడుతావు అంటే దేవుడు అంటున్నాడు ముఖాముఖి ఏమంటున్నాడు చదవండి.
ఆ, 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 ఆ. యెహోవా అంటున్నాడు, సొదొమ పట్టణంలో 50 మంది ఉంటే నేనేం చేస్తాను, నాకు కనబడిన ఎడల వానిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే, మీరు గమనించారు లేదో, మీరు ఒకవేళ ఒక బస్సులో మీరు వెళ్తున్నారనుకోండి, మీరు ఒక్కళ్ళ నీతిమంతులుగా ఉంటే ఆ బస్సు అంతటికి క్షేమమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము 10 మంది మన గ్రామంలో ఉంటే మన 10 మందిని బట్టి ఆ ప్రాంతాన్ని అంతటికి కూడా క్షేమమే. దేవునికి స్తోత్రం. ఇది వాస్తవం అండి. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. భౌతికంగా ఇది పిల్లలు దేవుడిచ్చిన గొప్ప కృప మనకి. అందుకంటాడు, మీరు ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి పిలువబడ్డారు. పిల్లరా, మన ద్వారా ఆశీర్వాదం, మన ద్వారా భద్రత, మన ద్వారా క్షేమము ఇతరులకు పంపించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చదవండి, 50 మంది ఉంటే నేను ఆ పట్టణం అంతటిని కాపాడుతాను. తర్వాత ఏమంటున్నాడు చదవండి. అందుకు అబ్రహాము, ఇదిగో నేను అయా దుమ్ము ధూళి అయిన నేను నీతో మాట్లాడా తెగించుచున్నాను. 5 తక్కువైతే కాపాడతావా? 45 మంది కనపడి నేను కాపాడతాను, నాశనం చేయనండి. ఆ తర్వాత ఇలాగ అంటున్నాడు, 40 మంది కనపడతా. చివరికి రండి కొంచెం. నేను మాట్లాడేదను ఏంటంటే, ఇందాక 5 తగ్గించాడు, ఇప్పుడు ఎంతమంది తగ్గిస్తానండి? 10 మందిని తగ్గించాడు. 30 మంది ఉన్నారేమో. ఎంతమంది అండి? 20 మంది ఉంటారేమో. అయినా సరే నేను కాపాడుతాను. ఆ తర్వాత ఏమండి, ఒకవేళ 10 మంది కనపడతారేమో. ఆ 10 మందిని బట్టి కూడా నేను నాశనం చేయను అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే, లోతు కూడా నీతిమంతుడిగా కనపడలేదు. దేవునికి స్తోత్రం. లోతు కూడా అన్నతో సహవాసం చేశాడు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము తమ్ముడుగానే ఉన్నాడు, కానీ ఆ తమ్ముడైనటువంటి లోతు కూడా ఏం చేసినటువంటి ఆ యొక్క విశ్వాసములో లేడు. అయితే దేవుని భయం అయితే ఉంది, కానీ విశ్వాస నమ్మకంతో లేడు. ఎందుకంటే పిల్లరా, అతడు కూడా ఎక్కడ నివసిస్తున్నాడంటే ఆ యొక్క సొదొమ ప్రజలతో సహవాసం చేస్తూనే ఉన్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఇక్కడ నేను మీతో పంచుకోవాలనుకున్న దేవుడిచ్చిన తలంపు ఏంటంటే, నశించిపోతున్న ఈ ప్రజల పట్ల అబ్రహాము ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడో, అలాగే దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే భూలోకము యెహోవా సన్నిధి ఏమైపోయిందంటండి, చెడిపోయింది. కాబట్టి ఆ చెడిపోయినటువంటి ప్రాంతాన్ని దేవుని సన్నిధిలోకి మనం తీసుకురావాలంటే మొట్టమొదటిగా మనమంటండి ఆ దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఆది కాండంలోనే పిల్లలు ఇంకొక మాట మనం చూసినట్లయితే, మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఇంకొక మాట మనం చూద్దాం. ఆది కాండంలో కాదు, కీర్తన గ్రంథం 106:23 వచనం చదవండి. 106 సంకీర్తన 23 వచనం. 106 సంకీర్తన 23 వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ ప్రపంచం లేకపోతే ఈ లోకము నిలిచి ఉందంటే పిల్లరా, దేవుని సేవకులు, విశ్వాసులు, దేవుని ప్రజలు
ఎక్కడుంటే అక్కడ క్షేమం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి కలుగుతుంది. దేవుని ప్రజలు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే పిల్లరా, మనం యోసేపును మనం చూసినప్పుడు, యోసేపు ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు యోసేపు లేని ప్రాంతం అంతా ఎండిపోయింది. యోసేపు ఉన్న ప్రాంతము దీవించబడింది. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎందుకంటే యోసేపు దేవుని సన్నిధిలో ఎదిగాడు, దేవుని భయభక్తులతో నడిచాడు, పవిత్రతతో ఉన్నాడు, దేవుని భయము కలిగి ఉన్నాడు. దేవుని భయము కలిగిన బిడ్డలు ఉన్న ప్రాంతాన్ని దేవుడు కాపాడతాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు అభివృద్ధి పొందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ మోషే ఏం చేసినట్టండి, ఆ ప్రజలందరూ కూడా నాశనం కాకుండా ఉండినట్లంటండి మోషే ఏమయ్యాడంటండి, అడ్డుపడ్డాడు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం చూడగలం. పిల్లరా, మరి ఇక్కడ మనం ఏం చేయాలంటండి, 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో చక్కని మాట ఉంది, చదవండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ఏం చేయాలంటండి, మనుషులందరి కొరకు, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలెను. దేవునికి స్తోత్రం. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఎవరి కొరకు మనం విజ్ఞాపన చేయాలంటండి, మనుషులందరి కొరకు. దేవునికి స్తోత్రం. విశ్వాసులమైన మన జీవితంలో దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయాలి. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. దేవుని సన్నిధిలో చేరంటే మనందరం అంటండి, సాధారణంగా ప్రార్థన ఎలా ఉంటుందంటే, పొద్దుట లేవగానే నా కొరకు, నా కుటుంబం కొరకు, లేకపోతే నా పనుల కొరకు, లేకపోతే ఎవరైనా మన ఫ్రెండ్స్ ఉంటే వారి కొరకు ప్రార్థన చేసి మనం ముగిస్తాం. చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే వాటన్నిటి కొరకు చేస్తాం. వాటన్నిటికంటే కూడా దేవుడు అన్నాడు కదా, మనం సుఖముగాను నెమ్మదిగాను ఉండాలంటే మనందరం ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటండి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట, రాజుల కొరకు చేయాలంట, అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలంట. ఏం చేయాలంటండి, విజ్ఞాపనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, యాచనలు చేయాలి, ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలి మనము? ఆయన సన్నిధిలో. దేవునికి స్తోత్రం. కనుక అబ్రహాము సొదొమ కొరకు ఎక్కడ నిలబడ్డాడంటండి, ఆయన సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, 17వ అధ్యాయం ఆదికాండ 17వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెబుతున్నాడు ఒకసారి చదవండి. అబ్రహాము దేవునితో ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అబ్రహాము దేవునితో, అబ్రహాము ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటండి, ఇష్మాయేలు గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇష్మాయేలు గురించి ఏమని చేస్తున్నాడండి, నీ సన్నిధిలో బ్రతకటానికి అనుగ్రహించుము. దేవునికి స్తోత్రం. ఏమంటండి, అయ్యా ఇష్మాయేలు నీ సన్నిధిలో అనగా దేవుని సన్నిధిలో బ్రతకటానికి అనుగ్రహించు. ఎందుకంటే నీ సన్నిధిలో ఏముందంటండి, సంపూర్ణ ఆనందము, సంపూర్ణ సంతోషము, సంపూర్ణ ఆశీర్వాదము. అందుకంటాడు, ఆయన లేకుండా ఏది కలగదు. కనుక ఆయన సన్నిధిలో ఉంటే ఆయన అన్ని కలిగినవాడు. అందుకని పిల్లరా, అతను ఒక బలమైన జనముగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఇష్మాయేలుని నీ సన్నిధిలో ఆయన బ్రతకటానికి నువ్వు అనుగ్రహించు. నీ సన్నిధిలో బ్రతకాలి, నీ సన్నిధిలో జీవించాలి. మనం పాట పాడతాం. ఏం పాటండి? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ
నాకు ఇచ్చుటకును బాధలలో నుండి బ్రతికించుటకును నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా జీవించాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలమైన మనము ఆయన సన్నిధిలో అబ్రహాము ఎలాగైతే నిలిచి నశించిపోతున్నటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణం కొరకు ప్రార్థించాడో, నశించిపోతున్నటువంటి భూలోకం ఆయన సన్నిధిని చెడిపోయినటువంటి ఆ ఆ యొక్క ప్రాంతాన్ని ఎలాగైతే మరి కాపాడుకుంటానికి విజ్ఞాపనలు యాచనలు చేయమంటున్నాడో, అలాగే మనము దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత పిల్లరా, నిర్గమాకాండము 18వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. నిర్గమాకాండము 12వ అధ్యాయం 18వ వచనం. అమ్మా, నిర్గమాకాండ 18వ అధ్యాయము 18వ అధ్యాయం నిర్గమాకాండ 18వ అధ్యాయం 12వ వచనం. మరియు మోషే మామయ్య అయిన యిత్రో ఏంటంటమని మరియు మోషే మామయ్య అయిన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలీలు పెద్దలందరినూ మోషే మామతో దేవుని సన్నిధిని ఏం చేశారంటండి? భోజనము చేయవచ్చిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడ భోజనం చేస్తున్నారటండి? దేవుని సన్నిధిని. దేవునికి స్తోత్రం. ఎప్పుడు భోజనం చేస్తున్నారు? ఎప్పుడు భోజనం చేస్తున్నట్టండి? వారు ఏం అర్పించారంటండి? బలులు అనగా సమర్పణ. మన జీవితాలు ప్రభు సన్నిధికి అర్పించినప్పుడు దేవుని సన్నిధిలో మనం నిలబడతాం. దేవుని సన్నిధిలో పిల్లరా మనం భోజనం ఏంటంటే పిల్లరా, ప్రభు వారు అంటున్నాడు కదా, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవరైతే పరిపూర్ణ సమర్పణ కలిగి వారి జీవితాలు ప్రభువుకు అప్పగించుకుంటారో, ఎవరైతే పిల్లరా ప్రభు సన్నిధిలో పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటారో, వారు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో కూడి భోజనం చేస్తారు. దేవునికి స్తోత్రం. అనగా దేవుని వాక్యాన్ని భుజిస్తారు. ఈ వాక్యం మన జీవితాలను వెలిగిస్తుంది. ఈ వాక్యం మన బ్రతుకులను స్థిరపరుస్తుంది. ఈ వాక్యం మన జీవితంలో పిల్లరా నిండైన వెలుగును నింపుతుంది. అంతేకాదు మనల్ని అనేకులకు ఆదర్శవంతంగా మారుస్తుంది. ఈ వాక్యం ఎప్పుడైతే మనం భుజిస్తామో మన నడక మారుతుంది, మన మాట మారుతుంది, మన యొక్క పిల్లరా సమర్పణ మారుతుంది, అన్నీ మారిపోతాయి. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయాల్లో ఉండదో, మన స్వనీతి మన సొంత ఆలోచనలు ఉంటాయో, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తాం. దేవుని వాక్యానికి స్థానమేమో. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు లోబడతావో అప్పుడు పిల్లరా నీకు సహవాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం. సహవాసం. ఈ సహవాసం కూడా ఏంటంటే పిల్లరా ఆనందించే సహవాసం. కొన్నిసార్లు మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఇతరులతో సహవాసం చేయాలంటే ఇబ్బంది పడతాం. ఎందుకు ఇబ్బంది పడతామంటే వాళ్ళతో ఏం మాట్లాడితే ఏమంటారో, ఏమైపోతారో, ఎలా స్పందిస్తారో అని అంటారు. నేను ఒకటి చెబుతాను, ఎవరేమనుకున్నా సరే ఒక మాట చెబుతాను. ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారంగా మనం నడుస్తామో మన అందరి స్పందన ఒకేలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడమో వేరు స్పందనలు మన హృదయాల నుండి వస్తాయి. కానీ దేవుని వాక్యానికి లోబడినప్పుడు అందరూ కూడా ఒకే విధంగా ఉంటారంటండి. ఐక్యత కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం.
అందుకంటాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనం. అక్కడ ఏముందంటున్నాడండి? ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఏముందంటండి? సంఘములో ఆశీర్వాదం కావాలంటే అందరు ఐక్యత ఉండాలి. జీవము, సంఘములో నూతనమైన జీవం రావాలంటే అందరు ఐక్యతగా ఉండాలి. ఎడముఖం పెడముఖంగా ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు నడితే అక్కడ జీవం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, వెలుగు ఉండదు, సంతోషం ఉండదు, దుఃఖమే ఉంటుంది. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, మనం వెలిగించబడం. దేవుని సన్నిధిలో మండాలి, మండిస్తూ ఉండాలి. హల్లెలూయా. నీవు మండుతూ ఉండాలి, మండిస్తూ ఉండాలి. అందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆదివారమో లేకపోతే ఏదో మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉన్నప్పుడు, నీకు అవకాశం ఉన్నప్పుడు మందిరానికి వచ్చి వెళితే నువ్వు వెలిగించబడవు. నీ వలన ఎవరికి ఉపయోగం ఉండదు, నీకు కూడా ఉపయోగం ఉండదు. నువ్వు వెలగాలి, అనేకులను వెలిగించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు మండాలి, అనేకులను మండించాలి. నువ్వు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడాలి, అనేకులను ప్రోత్సహించాలి. నువ్వు దీవించబడాలి, అనేకులకు దీవెనకు వారసులుగా నడిపించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. వారందరంటండి బలులు అర్పించి, ఇది కావాలంటే సమర్పణ కావాలి. సమర్పణ. ఎప్పుడైతే పిల్లరా మన జీవితాలు నా ఇష్టం ఇదిగో నీ ఇష్టంగా మార్చని ఎప్పుడైతే మన ప్రభు దగ్గరికి వెళతామో అప్పుడు నీళ్ళు ఎలా ఉంటుందంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. నీ హృదయం నిండైన శాంతి ఉంటుంది. అసలు నీ ఒక మాట నోట్లోంచి బయటకు వస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా. కనుకనే పిల్లరా, దేవుని బిడ్డలమైన మన జీవితంలో దేవుని సన్నిధులు అంటండి వారు భోజనం చేశారంటండి, బలులు అర్పించి. ఇంకా 2 మాటలను చెప్పి ముగించేస్తాను. 9:30 క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మనకి అన్నిటికంటే ముఖ్యమైన దేవుని వాక్యం నేను చక్కగా తీసుకెళ్తాను. వచ్చినప్పుడు చాలామంది భయపడిపోయారు. దేవుని స్తోత్రం. వెనకాల కూర్చొని గడగడలాడిపోయి నాకు అర్థమైపోతుంది. నాకేంటంటే నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది. టయాన్ని మించితే నాలో బీపీ పెరిగిపోద్ది, కోపం వచ్చేది. దేవుని సన్నిధిలో నేను చాలా ఆదివారం అయినా సరే ఏదైనా సరే దేవుని సమయాన్ని ఒక్క నిమిషం కూడా దొంగతనం చేయడం నేను ఇష్టపడను. దేవుని స్తోత్రం. అందుకే ఆదివారం కూడా నేను, ఎందుకంటే కొద్దిగా లేట్ అయితే నాకు కోపం వచ్చేది. ఎందుకంటే కోపం పాపమే మనకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో మాత్రం నాకు టయానికి వెళ్ళాలి, టయానికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక అక్కడే 7:15 అయిపోయింది. బండి ఎగరేసుకుంటూ వచ్చాను. దేవుని వెనకాల కూర్చొని భయపడిపోతున్నారు. నాకు కూడా పక్కన భయంగానే ఉంది, కానీ ఏదైనా దేవుని పని టయానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు లేట్ అయ్యారని నన్ను అంటాం నేను భరించలేను, సహించలేను. పడుతున్నాను. ఏం చేస్తానంటే ఒకసారి మన ఇంట్లో హోమ్ మినిస్టర్ గారిని తీసుకెళ్ళాలంటే కొద్ది లేట్ అయింది అండి. హోమ్ మినిస్టర్ గారిని తీసుకెళ్ళాలంటే ఏమవుద్ది? లేట్ అవుతుంది. ఆ మనిషిని బట్టి కొన్నిసార్లు మాటలు పడాలి, తప్పదు. దేవుని స్తోత్రం. కనుక నాకు టైం అంటే చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లరా, మరి అప్పుడప్పుడు వాళ్ళకి సారీ అని చెబుతూ ఉంటాను. ఎందుకంటే వెళ్ళిన చోట లేట్ అయితే సారీ బ్రదర్ అనాలిగా తప్పదు. అది అంటూ నాకు ఇష్టం ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆరాధనలు కూడా లేటుగా రావద్దంట. నేను ముగించేస్తాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చదువుతాం. సంఖ్యాకాండంలో 10:10 సంఖ్యాకాండం 10:10 ఇంకే 10:10 మరియు అమ్మా ఉత్సవ దినమందును నియామక కాలమందును నెల ఆరంభమందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించినప్పుడు ఆ బోరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. దేవునికి స్తోత్రం. ఎక్కడ జ్ఞాపకార్థం ఉంటాయి ఏంటండి? మీ దేవుని సన్నిధిని మీకు ఏమంటాయి ఏంటండి? జ్ఞాపకార్థంగా ఉండును. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంటున్నాడు ఇక్కడ పిల్లరా, మనం చూసినట్లయితే మరి మోషేకి అంటండి యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చును. 10:1 నీవు 2 వెండి బోర్లను చేయించుకొనుము, నగిషీ పనిగా వాటిని చేయింపవలను. అవి సమాజం పిలుచుటకును శానలను తరలించుటకు నీకు ఉండవలను. దేవునికి స్తోత్రం. బోర్లు ఊదమన్నాడు. ఏంటి ఏం చేయాలంటండి? బోర్లు ఊదండి. దేనికంటండి? అవి సమాజంలో పిలుచుటకును
సేనలను తరలించుటకు నీకు ఉండవలను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం ఎదుట నీ వద్దకు కూడి రావాలను. మొదటగా ఒకసారి బోరు ఊదితే ఏం చేయాలటండి? కూడి రావాలి. ఆ తర్వాత చదవమ్మా. వారు ఒకటే ఊదిన ఎడల ఇజ్రాయేల్ సమూహంలో ముఖ్యులైన వారు ప్రధాని యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పున దిక్కి ఉన్న సైన్యము సాగవలను. మీరు రెండవ మారు ఆర్భాటం ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యము సాగవలను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటం ఓదవలను. సమాజము కూడినప్పుడు బోర్ల ఓదవలను కానీ ఆర్భాటము చేయవలదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పిల్లరా, బోర్లు అనేది దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఈ మోషేకి అయా బోర్లు ఊదినప్పుడు, మొదటిసారి ఊదినప్పుడు ప్రముఖులు రావాలి. ఆర్భాటంతో ఊదినప్పుడు మొదటిసారి నువ్వు వేరే వాళ్ళు రావాలి, ఇంకోసారి ఉన్నప్పుడు వాళ్ళు రావాలి. అందరూ కూడా ఆ సమాజం దగ్గర బోర్లు ఊదినప్పుడు ఏం చేయాలంటండి? రావాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అంటండి బోర్లు ఊదబడతాయి అంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటండి పిల్లరా, ఉత్తర దిక్కు నుండి మరి దక్షిణం నుండి పడమన, ఉత్తరం నుండి దక్షిణం, మొత్తం నలుదిక్కుల నుండి అంటండి ఆ బోర ఊదినప్పుడు అంటండి అందరూ కూడా ఆయన ఎదుటికి పోగు చేయబడతారంట. దేవునికి స్తోత్రం. దానికి ముందు బోర్ల ఊదినప్పుడు అంటండి, లేకపోతే పిల్లరా ఆకాశం బోర ఊదినప్పుడు అంటండి ఆకాశం తెరవబడుతుందని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. దేవుని చిత్తమైతే అది మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. 5వ దూత బోర ఊదినప్పుడు, 6వ దూత బోరు ఊదినప్పుడు, 7వ దూత బోరు ఊదినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ రాయబడింది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనతో తెలియజేస్తుందంటే ఈ బోరలు ఊదినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ బోర్ల ఎలా చెప్పాడండి అక్కడ చదవండి. ఉత్సవ దినమందును, నియామక కాలమందును, నెల ఆరంభమందును దహన బలులు కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బోరలు ఊదాలి. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిలో ఎలా ఉండి అంటండి? జ్ఞాపకార్థంగా ఉన్నాయి అంట. దేవునికి స్తోత్రం. బోర ఊదటం అంటే ఏంటి? తల ఒక బోర కొనుక్కోవచ్చుకోకండి రేపు. దేవునికి స్తోత్రం. మనం ఆదివారం దేవుని సన్నిధిలో బోర ఊదాలి. దేవునికి మహిమ కలుగును గాక. సిద్ధపరచాలి పిల్లరా, మనం సంఘమును సిద్ధపరచాలి. మన యొక్క ఆరాధన, లేకపోతే మన యొక్క పాటలు, లేదా దేవుని సన్నిధిలో చేసే ఉత్సాహము, లేదా దేవుని సన్నిధిలో పిల్లలు మనం ఉండేటువంటి సంతోష విధానాన్ని బట్టి అనేకులు ప్రోగు చేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు మనలోనే ఉత్సాహం లేకపోతే ఇంకేంటి? మనల్ని నుంచోవాలంటే నుంచోలేము, నడవాలంటే నడవలేము. ఆరాధనలు కొంతమందికి ఆదివారం ఆరాధన చేసేటప్పుడు దర్జాగా కూర్చుంటారు కొంతమంది. అవి ఎక్కడ ఎవరైనా కూర్చుని ఉంటే బాధపడకండి. దేవునికి స్తోత్రం. లేచి నిలబడి గంతులు వేయాలి. హల్లెలూయా. ఉత్సాహగానము చేసి మన పాట పాడమంటే ఉత్సాహగానము చేయుదము అనపరచెదము అలాగ పాడాలి. ఎలా పాడాలి మనం? ఉత్సాహంగా పాడండి ఒకసారి. మీరు ఎంత ఉత్సాహంగా పాడతారు నేను వింటాను. పాడండి ఒకసారి. ఎలా ఉన్నాయంటే కప్పలు గెంతినట్టున్నాయి. ఎలా ఉండి? గట్టిగా అందరూ ఒకేసారి చప్పట్లు కొట్టాలి. మళ్ళీ పండి. ఉత్సాహగానము చేసేదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. దేవునికి స్తోత్రం. మనం పాడితే దద్దరిల్లిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వారంటండి దేవుని సన్నిధిలో బోర్లు ఊతినప్పుడు అంటండి అది దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటండి? జ్ఞాపకార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం.
నువ్వు దేవుని సన్నిధిలో చేసే ప్రతి పని దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది నిత్యము నిలిచి ఉండాలి. అది దేవుడినిచ్చా నిన్ను నా కుమారుడు నా కుమార్తె ఇది జ్ఞాపకార్థంగా చేశారని చెప్పాలి. ఎందుకంటే కొర్నేలి అంటే ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడంట. ఆయన అంటాడు, కొర్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి ఎలా చేయనంటండి, జ్ఞాపకార్థంగా. గట్టిగా చప్పట కొడదాం దేవుని స్తోత్రం. నీ యొక్క ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటండి, జ్ఞాపకార్థంగా ఉండాలి. నీ ధర్మకార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండాలి. నీ ఆరాధన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండాలి. నీ సమర్పణ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండాలి. నీవు ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థ సూచనగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లరా, చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. మన జీవితంలో నెల ఆరంభం లేక మొదటి దినం లేక మన జీవితంలో రోజులో మొదటి గడియ పిల్లరా, మనము దేవుని సన్నిధిలో ఆర్భాటముతో దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ స్త్రీలు అలాంటి వారు అంటండి, చురుకైన, మీరు చాలా చురుకైన వాళ్ళు. ఎందుకంటే రేయి మొదటి జాము లేచి దేవుని సన్నిధిలో మొర పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నారు రేయి మొదటి లేదో లేచేవాళ్ళు ఇక్కడ? అమ్మా ఏమి లెగుతాం. ఇప్పుడు మా పాస్టర్ గారు ఇప్పటి వరకు మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడు టిఫిన్ చేస్తాం, ఎప్పుడు పడుకుంటాం, ఎప్పుడు లెగుతాం, పగలంతా పని చేసాం. మొదట తెల్లవారుజామునటండి దేవదూతలు అంటే ఆశీర్వాదాలన్నీ తీసుకొని వస్తాయి అంటండి ఇంటికి. ఎవరు లేచారా వాళ్ళందరికి పంచుకుంటూ వెళ్ళిపోతాయంట. తెల్లవారు లేచిన వాళ్ళందరికి దీవెనలు పొందుకుంటారు. అన్నీ అయిపోయిన తర్వాత ఏ సేవలోకి ఒక ఆయన వెళ్తారంట. ఏంటమ్మా ఏమన్నా అన్నీ అయిపోయినాయి, ఉట్టి చేతులు నువ్వు ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. దేవుని స్తోత్రం. అయిపోయినాయి, తీసుకెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ తెల్లవారుజామున వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకంటాడు, నీవు రేయి మొదటి చామును లేచి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. తర్వాత చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13:8 అదొకటి తీయండి. యెహోషువ గ్రంథం 24:1 తీయండి. ముగించేద్దాం. దేవుని స్తోత్రం. 9:30 అయిపోయింది, ముగించేస్తున్నాం. యెహోషువ గ్రంథం 24:1 యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిలో నిలిచిరి. దేవునికి స్తోత్రం. ఎవరెవరు వచ్చారంటండి? న్యాయాధిపతులు, నాయకులు, ప్రధానులు, పెద్దలు దేవుని సన్నిధికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అందరూ వచ్చారు పిల్లరా. నాయకులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు పిల్లరా. మరి అందరిని పిలిచినప్పుడు అంటండి, మేము రాలేదు అనలేదు. అందరూ వచ్చి ఎక్కడ నిలబడ్డారంటండి? దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అందరూ దేవుని సన్నిధిలో నిలబడవలసిందే. అందుకే పిల్లరా, నరపుత్రుడా నువ్వు చక్కగా నా సన్నిధిలో నిలబడితే నేను నీతో మాట్లాడతాను. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తానన్నాడు. తర్వాత ఆ చివరిగా ఇందాక చదివిన మాట చదివి ముగించేసుకున్న మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13:8 అది కూడా చదవండి. దావీదును ఇశ్రాయేలు అందరూ నా పూర్ణ శక్తితో, ఏంటంటే దావీదును ఇశ్రాయేలులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని ఏం చేశారటండి? ఏ శక్తి అంటమ్మా? దేవుని శక్తినా? పూర్ణ శక్తి. పూర్ణ శక్తి అంటే ఎలా ఉంటుంది అమ్మా? ఇప్పుడు ఎవరినో దూరం పరిగెట్టుకెళ్ళారు, వాళ్ళని పిలవాలి. ఎలా పిలుస్తాం? అబ్బాయ్ అమ్మా అంటే పిలుస్తాడా? ఎలా పిలుస్తా? ఎలా పిలవాలి చెప్పండి. ఎక్కడ ఇప్పుడు వీళ్ళు అపోలో టైర్స్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి,
మనం పిలవాలి. ఎలా పిలుస్తాం? ఇంకా గట్టిగా ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని సన్నిధిలో కూడా ఆరాధన చేయమంటే చాలామంది ఇలాగ అంటూ ఉంటారు. పెదవులు కదలవు, చేతులు గలవు అండి. మరి ఇక ఇలాగే కూర్చుంటారు కొంతమంది కుర్చీలో కూర్చుంటారు హ్యాపీగా. దేవుని సన్నిధిలో ఏం చేయండి? నాట్యం ఆడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చిన్న పెద్ద నాకు వయసుగానే అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన శక్తి ఇస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు అంటాడు మరి ఇంకొక మాట మనం 84 సంకీర్తన 7 వచ్చిన ఒకసారి చదవండి. మనం అలాగ వెళ్ళిపోతుంటుంది. 84 సంకీర్తన 7 వచనం చదవండమ్మా. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని ఎక్కడ కనపడతారంటండి? ఎక్కడ కనపడతారంట? ఎవరు వాళ్ళు? ప్రతివాడు. ఎవడు వాడు? ఆయన మందిరంలో నివసించువారు. దేవునికి స్తోత్రం. వారు ఆయన మందిరంలో నివసించువారంటండి. వారు నానాటికి రోజు రోజుకి బలాభివృద్ధి పొందుతూ వారంట ప్రయాణం చేస్తారంటండి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఏమై ఉన్నామంటండి? యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. బలవంతుడు, ఈ ప్రయాణంలో బలవంతుడు, శక్తిమంతుడు. ప్రార్థనలో శక్తి ఉంది, ఆరాధనలో శక్తి ఉంది, దేవుళ్ళ నడుచుట్లో శక్తి ఉంది, దేవునికి ఇచ్చుట్లో శక్తి ఉంది, దేవుని కొరకు పిల్లల సాక్ష్యంలో శక్తి ఉంది. అన్నిట్లో పిల్లల శక్తి కలుగుతూ వారు ఏం చేస్తారంటండి? నానాటికి బలాభివృద్ధి పొందుతారు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి బలం కావాలి? బలం కావాలని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు రోజు రోజుకి ఏం కలుగుతారంటండి? బలాభివృద్ధి పొందుతూ వారు ప్రతివాడు సియోనులో ఆయన సన్నిధిని కనబడతారంట. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి నిలుచు భాగ్యం నీకు ఇస్తున్నాడు. ఒక ఇద్దరికి అంటండి యుద్ధం జరిగిందంట. దావీదుకి, సౌలుకి. దావీదు కుటుంబీకులకును సౌలు కుటుంబీకులకును యుద్ధం జరిగినప్పుడు అంటండి సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోయిందంట. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. దేవునికి స్తోత్రం. కనుక దావీదు దేవుని సన్నిధిలో ఉన్నాడు. అందుకే మనం అంటండి భూలోకమైన సన్నిధిని చెడిపోయింది. ఆ చెడిపోయిన లోకములో మనల్ని బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభువారే ఆ చెడిపోయినటువంటి ప్రాంతంలోనికి వచ్చి మనందరి కొరకు కూడా ఆయన దేవుని సన్నిధిలో ఆయన తండ్రి యొక్క చిత్తము నెరవేర్చి మనందరి కొరకు కూడా విజ్ఞాపన చేసి ఆయన సన్నిధిలో నిలిచి మనకి ఆ భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకంటాడు నా సన్నిధిలో నిలిచి భాగ్యం నీకు ఇస్తును. ఆ భాగ్యం మనకిచ్చాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. నువ్వు ధన్యుడవు, ధన్యురాలు, నీకు మేలు కలుగును గాక. కనుక ఆయన సన్నిధిలో మనం బలమైనటువంటి ఆరాధన చేయాలి. ఆయన సన్నిధిలో పిల్లలు మన అందరం కనబడాలి. చిన్నలేంటి పెద్దలేంటి అందరూ ఆయన సన్నిధిలో కనబడాలి. అంతేకాకుండా పిల్లరా ఆయన సన్నిధిలో నానాటికి బలాభివృద్ధి పొందాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇష్మాయేలు కూడా దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందే భాగ్యం, నివసించే భాగ్యం ఇమ్మని అబ్రహాం ప్రార్థన చేశాడు. అబ్రహాము కూడా పిల్లరా దేవుని సన్నిధిలో నశించిపోతున్నటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు మనము కూడా ఆయన సన్నిధి ఎంత విలువైనదో గమనించి ఆయనలో ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తే మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం.